హలో, ఎవరు? నేను రవిని మాట్లాడుతున్నాను. ఏమిటి? నీకు గుడ్ న్యూస్ బావా. నువ్వు మున్సిపల్ కార్పొరేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఆ ఉద్యోగం నువ్వు సెలెక్ట్ అయ్యావని మా అయ్యగారు చెప్పారు. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఎక్కడికి? జీవి. హాయ్ ఆశా. హాయ్. ఏమిటిది? ఎవరిది ఇల్లు? మందే. మనదా? రోజు కలుస్తున్నావు, ఇక్కడ ఉన్నట్టు చెప్పలేదే. సడన్ గా నిన్ను థ్రిల్ చేద్దామని. అవును, ఇక్కడెందుకుంటున్నా? ఏం లేదు, కమాన్. జాబ్ వచ్చిందిగా. జాబ్ వర్క్ చేయాలన్నా, ఎవరైనా విజిటర్స్ వస్తే సమాధానం చెప్పాలన్నా మన ఇల్లు బాగుండదు, వేరే ఇల్లు అద్దెకి తీసుకోమని నాన్న చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు. కూర్చో. థ్యాంక్ యూ జీవి. నిజంగా యువర్ సో లక్కీ. అంత మంచి తల్లిదండ్రులు దొరకడం నీ అదృష్టం. నో నో, అటువంటి అత్తమామ దొరకడం నీ అదృష్టం. ఇది నిజం. 1 సెకండ్. పెళ్ళాన్ని పోషించడానికి ఉద్యోగం రెడీ, పెళ్ళంతా కాపురం చేయడానికి ఇల్లు రెడీ. మరి ఇంకే కానీ చెయ్యి. పెళ్ళం ఒక్కటే రెడీ కాదు. రెడీ కాలేదా? ఎక్కడా? నువ్వు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే. గ్రీన్ సిగ్నలా? నేనెలా ఇస్తాను? మీ అమ్మ నాన్న వచ్చి మా నాన్నతో మాట్లాడాలి, లేదా మా నాన్న వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడాలి. రెండు జరగవు. ఏ? మా స్టేటస్ చూసి మీ నాన్న ఒప్పుకుంటాడా? డౌటే, ఒప్పుకోడేమో. ఇక మా అమ్మ నాన్న అంటావా? మా నాన్న మనసులో వేరే ఉంది. మా నాన్న ఫ్రెండ్ డ్రైవర్ ఉన్నాడు, అతనికి చెల్లెలుంది. చిన్నప్పటి నుంచి బావా బావా అని తిరుగుతుంటుంది. నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడేయాలని మా నాన్న తాపత్రయం. మా అమ్మకేమో నువ్వైతే ఓకే. ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాను అనుకో, మా అమ్మకి నాన్నకి ఫటాఫట్. కాబట్టి ఈ విషయాన్ని పెద్దవాళ్ళకి వదిలేకుండా మీ నాన్నతో నువ్వు మాట్లాడు, మా అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను. డాడీ, మీ డబ్బు కోసం వ్యాపారాల కోసం పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను. నా మనసును చంపుకోలేను. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. నేను మనిషిని ప్రేమించాను, అతనికి ఆస్తి ఉండొచ్చు లేకపోవచ్చు. మీరు ఒప్పుకుంటే ఇంట్లో ఉండి పెళ్లి చేసుకుంటాను, లేకపోతే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. అయ్యా, తమరిని కాకా పట్టడానికో కార్పొరేషన్ లో వారి సొంత పనులు చేయించుకోవడానికో అయ్యగారు తమరికి ఈ దండ వేయలేదండి అయ్యా. చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను? ఆయన ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరండి అయ్యా? ఆశా నాన్నగారు. మీ గురించి ఆశ చాలా చెప్పిందండి. నీ గురించి కూడా అమ్మాయి చాలా చెప్పింది బాబు. అమ్మాయి గారు చెప్పిన తర్వాతే అయ్యగారు దండతోటి వచ్చారండి అయ్యా. ఈ దండ కేవలం మీ ప్రేమకి అభినందన మాత్రం. సార్ సార్ కాదండి అయ్యా, మామగారండి అయ్యా. ఏమిటి? ఆడ మేడం ఎవరు తిట్టారా? తిట్టడం ఏమిటి? తిట్టండి. ఓహో, గుడ్ మార్నింగ్. ఏమిటి అందరూ నిలబడి తిడుతున్నారు? కూర్చొని తిట్టండి. గెట్ అప్. నౌ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎవరి సీట్లో వాళ్ళు నిలబడండి. నిలబడండి బాబు, ఏమిటి కన్ఫ్యూజ్ అవుతారు? కూర్చో, కూర్చో. Who am I? నువ్వెవరు? సూపర్వైజర్. Stupid. Who am I? నువ్వెవరు? దొరసాని. దొరసాని. దొర అన్న. అయ్యా. సాని అన్న. వ్యభిచారిణి. సాని అన్న. ప్రాస్టిట్యూట్. కూర్చో, కూర్చో. Who am I? అమ్మగారు. నాకు మ్యారేజ్ కాదు, బిడ్డ రాదు. అమ్మగారు అని తిడతావు? రాస్కల్. హాయ్. Who am I? నువ్వెవరు? మేడం. ఓ ఎక్సలెంట్. ముద్దివు. ఓ ముద్దు ముద్దు. ఏ స్టూపిడ్. కూర్చో, కూర్చో. నువ్వేమి తొక్కుతావు? సైకిల్ తొక్కుతా మేడం. ఆఫీస్ లో సైకిల్ తొక్కుతావు? ఆఫీసులో కాదు మేడం, బయట తొక్కుతా మేడం. బయట సైకిల్ తొక్కుతావు, ఆఫీస్ లో ఏం తొక్కుతావు? నేనేం తొక్కను మేడం. ఏమి తొక్కవా? అయితే నీకు సాలరీ ఎందుకు? యు ఆర్ డిస్మిస్డ్. మేడం, మేడం నాకేం అర్థం కావట్లేదు మేడం. అయ్యో, ఈ మేడం ఉంది, టైపు తొక్కుతుంది. మరి నువ్వేం తొక్కుతావు? ఓ, నేను క్యాష్ తొక్కుతా మేడం. ఇప్పటిదాకా ఎంత నొక్కావు? నేనొచ్చాక నొక్కావంటే నీ తోలు తింటా. హలో, నువ్వేం తొక్కుతావు? బోరింగులు తొక్కుతాను. ఓ
సైట్ లో బోరింగులు తొక్కుతావన్నమాట. వెరీ గుడ్ వర్క్. అయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని బోరింగులు తొక్కా? ఇప్పటికి దాదాపుగా 400 తొక్కుంటాను. ఆహా, ఎప్పుడు ఎట్ ఎ టైం ఎన్ని బోరింగులు తొక్కుతున్నావు? 2 తొక్కుతున్నాను. ఓహో, వేర్ ఎప్పుడు? 1 నల్లకుంట, 2 ఎర్రకుంట. వాటర్ పడ్డాడా? నల్లకుంటలో 150 అడుగుల దాకా తొక్కాను, కానీ వాటర్ పడలేదు. ఫూల్, 150 అడుగులు తొక్కినా వాటర్ పడలేదా? నేను 10 అడుగులు తొక్కితే వాటర్ సాయమని పడతాడు. యు ఆర్ డిస్మిస్డ్. ఫూల్స్, యు ఆర్ ఆల్ డిస్మిస్డ్. గెట్ అవుట్. హలో, నీ టైప్ స్పీడ్ ఎంత? 40. ఓన్లీ 40. ఐఎమ్ 80. నిన్ను 40 నుంచి 80కి, 80 నుంచి 100కి తొక్కుతా. బెమ్మి, ఏమిటిది? బాస్, వీళ్ళెవరు ఆఫీస్ లో తొక్కడం లేదు, అందుకే వీళ్ళందరినీ డిస్మిస్ చేసా స్పాట్ లో. సరే, నీకు ఆఫీస్ సరిపోదు కానీ మరో ఆఫీస్ చూపిస్తాను రా. వెరీ గుడ్. లవ్లీ బాస్, లవ్లీ. రారా. ఏమిట్రాది? పెళ్లి పత్రిక. అదే నీ పెళ్లి పత్రిక? ఎవరి పెళ్లి పత్రిక అయితే ఇంటింటికి తిరిగి ఇవ్వడానికి నేనేమన్నా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా? నిన్ను పోస్ట్ మ్యాన్ చేయడం కోసం కాదురా ఆ వాచ్మ్యాన్ రెక్కల ముక్కలు చేసుకుని చదివించింది. ఆ చరిత్ర అంతా అనవసరం. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి. పిలవడానికైతే నువ్వెందుకురా శ్రమపడి రావటం? ఒక వాచ్మ్యాన్ పిలవడానికి ఒక పోస్ట్ మ్యాన్ చాలు కదా. నువ్వు కూడా ఆయనలాగే తయారయ్యావన్నమాట. మనిషి ఎటు నడిస్తే నీడ కూడా అటే నడుస్తుందిరా. అంటే నువ్వు నీడవి. ఏది మంచో ఏది చెడో ఆలోచించే శక్తి కూడా నీకు లేదన్నమాట. ఎలా ఉంటుందిరా? ఉన్న శక్తి అంతా దారిపూసి నిన్ను తయారు చేసుకున్నాం కదా, ఆ శక్తి నీకుంది. అయితే తప్పంతా నాదేనంటావు. నోరుమై. ఏ కొడుకైనా తన పెళ్లి పత్రిక తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు ఇవ్వడం ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఒక కొడుకు తన తండ్రి ఎవరో ఏం చేస్తున్నాడో చెప్పలేదని ఆ కన్న కొడుకుని ఇంట్లోంచి తెరవేసిన తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నారా? ఇంతకీ మీరు పెళ్లికి వస్తున్నారా లేదా? మేం రాకపోతే పెళ్లి ఆగిపోతుందా? ఆగని పెళ్లికి మేమొచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అంటే అందులోనే అర్థం ఉంది. మంచిది. అది శుభలేఖయ్యా. గడప దాటి లోపలికొచ్చి ఇచ్చేది శుభలేఖ, గడప బయట నుంచి ఇసిరేసేది సావులేఖ. సావు కబురు తీసుకొచ్చిన ఉత్తరాన్ని సింపు అవతల పారేస్తాం, లేకపోతే తగలబెట్టేస్తాం. నేను అదే చేస్తున్నాను. మీ కొడుకు పేరు తగలపెట్టే హక్కు మీకుంది, కానీ పక్కన నా పేరు కూడా ఉంది కదండి. నా పేరు కూడా తగలపెట్టే హక్కు మీకుందా అండి? అత్తలో అమ్మను, మావయ్యలో తండ్రిని చూసుకుందామని పెళ్లి కొప్పుకున్నాను. ఉన్న అమ్మా నాన్నని విడిచిపెట్టి అతను వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాకు తెలిసేసరికి శుభలేఖలు అచ్చయిపోయాయి. అతని దుర్మార్గం తెలుసుకుని ఈ శుభలేఖల నుంచి పెళ్లి కూతురుగా తప్పుకోనా? ఈ రోజులా రేపుంటదనే ఆశతో పెళ్లి కూతురుగా పెళ్లి పీటల మీద కూర్చోనా? మీరే చెప్పండి. మేము రాకపోతే ఈ పెళ్లి ఆగిపోతుందా అని మీ అబ్బాయిని అడిగారు. అతను సమాధానం చెప్పలేకపోయాడు. మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. మీరు రాకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది. జరగాల్సిన పెళ్లిని రాకుండా ఆపుతారో వచ్చి జరిపిస్తారో మీకే వదిలి వెళ్తున్నాను.
జడ్జి గారు దయచేసి రండి. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బంగారంలా ఉన్నాడు. అబ్బాయి తల్లిదండ్రులు ఎక్కడ? చిదంబరం గారని చాలా గొప్ప స్థితిపరు. 25 ఏళ్ల కిందట షికాగోలో స్థిరపడిపోయారు. వారెక్కడ? ప్లేన్ మిస్ అయింది, ముహూర్తం మిస్ కాకూడదని పెళ్లి జరిపించేమన్నారు. ఇవాళ రేపు వస్తారు. లేవండి లేవండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడమేనా? లేవండి ముందు ఇక్కడి నుంచి. ఎన్నిసార్లు లెక్క పెట్టిన తీసివేసి లెక్క కట్టిన 2 రెళ్ళు 4 అయితే కానే కాదురా. కల్లోళ్ళ కన్నీటి కథ ఇంతేరా, ఆ కన్నీళ్లకు కడకంటూ తుడుపుంటదురా. ఆ కన్నీళ్లకు కడకంటూ తుడుపుంటదురా. ఎన్నిసార్లు లెక్క పెట్టిన తీసివేసి లెక్క కట్టిన 2 రెళ్ళు 4 అయితే కానే కాదురా. గుడ్డు పెట్టి గూడు లేనిదే గువ్వ నిలువ నీడ ఏదిరా. గుడ్డు పెట్టి గూడు లేనిదే గువ్వ నిలువ నీడ ఏదిరా. గువ్వ పెరిగి గూడు తొక్కితే ఉన్న నీడ నేల పాలురా. గువ్వ పెరిగి గూడు తొక్కితే ఉన్న నీడ నేల పాలురా. కథ ఇంతేరా, ఆ కన్నీళ్లకు కడకంటూ తుడుపుండదురా. జీవి, ఆర్ యూ హ్యాపీ? ఆఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ. దేనికలా అడుగుతున్నావు? బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఆశా, ఏమిటి మాట్లాడేది? అడుగడుగునా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నేను నిన్ను మోసం చేసింది ఒక్కసారి, నిన్ను ప్రేమించడానికి. మరి పెళ్లికి? పెళ్లికే మోసం చేశాను. మీ నాన్నగారు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మా నాన్న? చూడాషా, ఇది చాలా సంతోషకరమైన సమయం. ఈ సమయంలో వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్. జీవి, ఇవాళ నువ్వు సంతోషంగా ఉండడానికి, నేను సంతోషంగా ఉండడానికి ఆరాధ్య దైవాలు వాళ్ళు. వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దన్న నువ్వు నిజంగా మనిషివి కావు. ఆశా, ఎస్, శుభలేఖలు వేసిన తర్వాత వాళ్ళ పట్ల నీ ప్రవర్తన, నీ అసలు రంగు పూర్తిగా నాకు అర్థమైంది. కానీ నా భవిష్యత్తు కోసం, కుటుంబ గౌరవం కోసం ఈ పెళ్ళాకూడదని తాళి కట్టించుకున్నాను. చూడు, ఏ రోజు నీలో మార్పు వస్తుందో, ఎప్పుడు నువ్వు తల్లిదండ్రులను గౌరవించే రోజు వస్తుందో, ఆ రోజే మన శోభనం. గుడ్ నైట్. గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి కలవమన్నారట. చెప్తాను. ఏం లేదు జీవి, మన క్లబ్ ఎలక్షన్స్ వచ్చాయి కదా, మన ప్రెసిడెంట్ గారు నీతో మాట్లాడడానికి రమ్మన్నారు. క్లబ్ పెట్టినప్పటి నుంచి గుత్తగా తీసుకున్నట్టుగా నేనే ప్రెసిడెంట్ గా ఉంటున్నా. అందుకని ఈసారి ప్రపోజల్ చేశాను. కుర్రాడి చేతిలో కళ్ళే ఉంటే గుర్రం పరుగు బాగుంటుందని ఈసారి నిన్ను ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ ప్రసాద్ గారికి అల్లుడు కావడం నిజంగా మీ అదృష్టం అండి. కంగ్రాచులేషన్ సార్. ఈ క్లబ్ కి మెంబర్ కావటం, ఇంత చిన్న వయసులో ప్రెసిడెంట్ కావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఏంటి రామ్ ప్రసాద్ గారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరమే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయ్యారు. క్లబ్ మెంబర్ అయిన మొదటి సంవత్సరమే అల్లుడిని క్లబ్ ప్రెసిడెంట్ గా చేశారు. ఆయన చేయడం ఏంటండి? జీవి ఎవరు? మన క్లబ్కు వారసుడు. మన వాచ్మెన్ సూరికి ఇచ్చిన జీతంతో చదివి ఈనాడు ఈ పొజిషన్కి వచ్చాడు. కమాన్, లెట్ us move.
ఏమిటి మావయ్య ఆగిపోయారు? నేను వస్తానల్లుడు. అదేమిటి మావయ్య, నేను ప్రెసిడెంట్ గా కుర్చీలో కూర్చున్న తర్వాత చూసి వెళ్ళొచ్చుగా. నువ్వు కుర్చీలో కూర్చోవడం చూడాలనే ఉంది అల్లుడు, కానీ ఆ గేడు దగ్గర కూర్చున్నాడే అతను చూస్తేనే బాధగా ఉంది. అవును మావయ్య, నాకు బాధగానే ఉంది. రేపటి నుంచి అందరూ సూరిగాడు కొడుకు సూరిగాడు కొడుకు అంటారే కానీ ప్రెసిడెంట్ గారు ఎవ్వరూ పిలవరు. ఆయన ఉద్యోగం నుంచి తీసేసి బాగుండదు. ఏం చేస్తే బాగుంటుందో నేను చూస్తాను. తాగండి తాగండి, అందరూ తాగండి. సార్ మీకు స్పెషల్ గ్లాసు, తాగండి. ఈ గ్లాసు మీకే, తాగండి. అందరికీ నా నమస్కారాలు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు, కానీ నేను బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అనదర్ మ్యాన్ అంటాను. నా ఈ ఉన్నతికి ఈ విజయానికి వెనక ఓ మహత్తరమైన శక్తి ఉంది. ఆయన్ని మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆయన మరెవరో కాదు, నా మామగారు మిస్టర్ రామ్ ప్రసాద్. మన కొత్త ప్రెసిడెంట్ గారిని సత్కరించుకునే సందర్భంలో అందరికంటే ముందుగా సత్కరించుకోవాల్సిన వ్యక్తి మన వాచ్మెన్ సూరి. అతను ఎవరో కాదు, మన జీవి తండ్రి. మన క్లబ్ తరఫునిచ్చిన డబ్బుతో అతన్ని ఈనాడు చదివించి జీవిని ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చాడు. అందుకనే మనం సూర్యుని సత్కరించుకోవాలి. సూర్యుని వేదిక మీదకి రావాల్సిందిగా మన క్లబ్ తరఫున ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంలో మీ అబ్బాయి గురించి 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారతాన్ని రాశాడు వేదవ్యాసుడు, భాగవతం రాశాడు పోతనామాత్యుడు. భారతాన్ని రాశాడు వేదవ్యాసుడు, భాగవతం రాశాడు పోతనామాత్యుడు. రామాయణం ఒక్కడు, రాజకీయం ఒక్కడు, రాజ్యాంగం ఒక్కడు రాసి పారేశారు. ఒక్కడైనా ఎక్కడైనా రాశాడా పేదవాడి కథ ఏమిటో, ఎవడైనా ఎప్పుడైనా చెప్తాడా తల్లిదండ్రి బతుకేలేటు. చెప్పండి. భారతాన్ని రాశాడు వేదవ్యాసుడు, భాగవతం రాశాడు పోతనామాత్యుడు. నిన్ను నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు, పుట్టింది నాభిలోని కలువ పువ్వులు. ఆ దేవుణ్ణి పుట్టించిన కలువ పువ్వు పుట్టిందే ముక్కు పగులు బురద గుంటలు. తమ పుట్టుకే చెప్పుకోని గుంటనక్కలు పుడతారు మరు జన్మన పిచ్చి కుక్కలై. తమ పుట్టుకే చెప్పుకోని గుంటనక్కలు పుడతారు మరు జన్మన పిచ్చి కుక్కలై. పాలు తాగి పాము విషం కక్కితే, మందు తాగి నేను నిజం కక్కుతా. భారతాన్ని రాశాడు వేదవ్యాసుడు, భాగవతం రాశాడు పోతనామాత్యుడు. పుణ్యం
చంపరాశతో తమ కడుపులు కట్టుకొని పిచ్చి తల్లులు రేపుతారు బిడ్డల్ని పిచ్చి ప్రేమతో ఒదిగి ఒదిగి ఎదిగిపోయి ఎర్రి కొడుకులు గుచ్చుతారు గుణపాలు కన్న కడుపులు ఒదిగి ఒదిగి ఎదిగిపోయి ఎర్రి కొడుకులు గుచ్చుతారు గుణపాలు కన్న కడుపులు పాలు తాగి పాము విషం కక్కితే మందు తాగి నే నిజం కక్కుతున్నా భారతాన్ని రాశాడు వేదవ్యాసుడు భాగవతం రాశాడు పోతనామాచు